నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం తరలింపు సంచలనంగా మారింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని పవన్ గట్టిగానే కోరుతున్నారు. ఇక మరోవైపు ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీకి బలం లేని నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక లాంఛనమే. అయితే ఎవరిని ఎంపిక చేయాలి, ఏ పార్టీకి అవకాశం కల్పించాలి అన్న దానిపై మాత్రం సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ ఇద్దరి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటీవల పవన్ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను సైతం కలిశారు. ఏపీకి సంబంధించి కీలక సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరిపారు. అటు నుంచి ఇటే వచ్చిన పవన్ నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్లారు. సౌత్ ఆఫ్రికాకు బియ్యం తరలిస్తున్న నౌకను పరిశీలించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే కలుగజేసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. మరోవైపు ఢిల్లీలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి పవన్ కేంద్ర పెద్దలతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నడుమ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రధానంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి చర్చించనున్నారు. 3 పార్టీలకు ఒక్కో సభ్యుడు ప్రతిపాదనలో మార్పులు జరిగాయి. రాజీనామా చేసిన ఇద్దరిలో బేదం మస్తాన్ రావుకు టీడీపీ నుంచి, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయడం దాదాపు ఖరారైంది. అయితే 3వ సీటు టీడీపీకి విడిచిపెడతారా, లేకుంటే పవన్ విజ్ఞప్తి మేరకు నాగబాబుకు కేటాయిస్తారా అన్నదే తెలియాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం భారీ స్థాయిలో ఆశావహులు ఉన్నారు. ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానంగా జనసేన నుంచి నాగబాబు పేరు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన ఎంపిక లాంఛనమేనని టాక్ కూడా నడిచింది. కానీ ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. టీడీపీకి 2, బీజేపీకి 1 పదవి ఇస్తారని తెలుస్తోంది. అయితే పవన్ పట్టుబడితే మాత్రం నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది. ఇక ఖచ్చితంగా రాజ్యసభ పదవులతో పాటు బియ్యం మాఫియాపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రేపు మంత్రిత్వ సమావేశం జరగనుంది. కీలక సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంతకంటే ముందే ఈ ఇద్దరి నేతల పథకాలు, ఇతరత్ర సమస్యలు, రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.